హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను టుమారో శ్రీరామనవమి కదా, అందుకు నేను ఒక సాంగ్ నేనే క్రియేట్ చేసుకున్నాను. సాంగ్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఈరోజు. అండ్ మీకు కనుక అంటే నా ఓన్ లిరిక్స్ అండి ఇది. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నేను ఓన్గా రాసుకున్న ఈ సాంగ్ ఎలా ఉంది, శ్రీరామనవమి స్పెషల్గా నేను సాంగ్ ఒకటైతే పోస్ట్ చేద్దాము అని అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ సాంగ్ వాడి నా ఓన్ సాంగ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, అయోధ్య రాముడంట, అయోధ్య రాముడంట, చూడా చక్కని మెరిపే అయోధ్య రాముడంట, దశరథ తనయుడంట, దశరథ తనయుడంట, వీరాది వీరుడే దశరథ తనయుడంట, మిథిలా దేశపు అందాల యువరాణి, మిథిలా దేశపు జనకుని కూతురంట, జనకుని కూతురంట, జయ జననీయే జనకుని కూతురంట, మా తండ్రి రాముడంట, మా తండ్రి రాముడంట, విల్లునే విరిచే మా తండ్రి రాముడంట, మా తల్లి సీతమ్మని, మా తల్లి సీతమ్మని ఇక వరించినాడంట, మా తల్లి సీతమ్మనే, వసంత ఋతువు అంట, వసంత ఋతువు అంట, చైత్ర శుద్ధ నవమి వసంత ఋతువు అంట, శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే, శ్రీ సీతారాముల లోకానికి కాది లోక కళ్యాణమే, లోకానికి కాది లోకానికి కాది లోక కళ్యాణమే, లోకానికి కాది. సో ఇంతేనండి సాంగ్. బట్ నా ఓన్గా ఇంతే రాసుకొని సాంగ్ అయితే పాడానండి. ఓకే, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి కనకధర స్తోత్రం గురించి తెలుసుకుందాము. అసలు కనకధర స్తోత్రం అనగానే ఆది శంకరాచార్యులు గుర్తొస్తారు. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని ఆ మహానుభావుడు కేరళ రాష్ట్రంలో ఒక నిరుపేదరాలి కోసం అమ్మవారినే మెప్పించి ఆ అమ్మ చేతనే కనక వర్షం అంటే బంగారు వర్షం కురిపించాడు. అంతటి మహానుభావుడు ఆది శంకరాచార్యులు. అలాంటి జగద్గురువుకి ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని మన నండూరి శ్రీనివాస్ గారు అందరికీ అర్థమయ్యే విధంగా ఏ శ్లోకం ముందుకు రావాలి, ఏ శ్లోకం తర్వాత రావాలి అనేది చాలా చక్కగా వివరించి చెప్పారు. స్టెప్ బై స్టెప్ ఎలా చదువుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు. నేను 1 year నుంచి నండూరి శ్రీనివాస్ చెప్పిన స్తోత్రాన్ని చదువుకుంటున్నాను. నాకైతే మంచి ఫలితం కనబడుతుంది. సో మీరు కూడా ఇలాంటి స్తోత్రాన్ని పారాయణ చేసుకొని డైలీ పారాయణ చేసుకోండి. మీరు కూడా చక్కటి ఫలితాన్ని ఇవ్వాలి. ఇది వచ్చేసి మార్నింగ్ ఈ కనకధర స్తోత్రం అనేది మార్నింగ్ చదివితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్ 4 to 6, ఈవినింగ్ 5:30 to 7 చదువుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. అలాంటి మంచి స్తోత్రాన్ని మీరు కూడా చదువుకొని మీరు కూడా పారాయణ చేసుకొని మీకు కూడా అంత మంచి జరగాలని కోరుకుంటూ సో ఈనాటి స్తోత్రాన్ని స్టార్ట్ చేసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్తోత్రము ఇలాంటి మంచి స్తోత్రాన్ని అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ముందుగా స్తోత్రంలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అనేది ప్రార్థనా శ్లోకాలు. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్ర అకృత్రిమం దయాయాః కమలాసన పాణినా లలాటే లిఖితాం అక్షర పంక్తి అస్య జంతోః పరిమాఝాయ మాతరం ఘ్రీణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్రీం. సో ఇవి ప్రార్థనా శ్లోకాలు. ఇప్పుడు వచ్చేసి గణపతి ప్రార్థన.
వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. సో ఇప్పుడు స్తోత్రంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధముర్విదతతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణీతాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మోత్కలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషేదతు మయి క్షణమీక్షణార్ధం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమన్వేషమనంగతంత్రం ఆకేకరస్థిత కణీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజాంగ శయాంగనాయాః. కాళాంబుదాలి లలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతి ఆతటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః. బాహాంతరే మురజితశ్రుత కౌస్తుభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమత కల ప్రభావాత్ మాంగళ్య భజ మధుమాతిని మన్మతేన మయ్యాపతే తదిహ మందరమీక్షణార్థం మందాలసం చమకరాలయ కన్యకాయాః. దధ్యాదయానుపవనో ద్రవిణాంబుదారం అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహాః. ఇష్టా విశిష్టమతయోపి యయాధయార్థ దృష్టా శ్రీవిష్టవ పదం సులభం భజంతే దృష్టి పౌహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టం పుష్కర విష్టరాయాః. గీర్ధైవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళేషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యైః. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్తై నమోస్తు శతపత్రైకేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శాంఘాయుధ వల్లభాయై నమోస్తు దేవే భృగునందనాయై నమోస్తు విష్ణోరురస్థితాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని ధృతోద్ధరణోద్యతాని మామేవ మాతర నిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. సరసిజనయనే సరోజహస్తే ధవలధరమాంశిక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోగ్ని త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యాం. దిగ్గస్థివికుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాదినాథ గురుణీం అమృతాబ్ధిపుత్రీం స్తువంతి సుదిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధిక గురుతర భాగ్యవాజినో భవంతి తే భువి బుధ భావితాశాయః. సువర్ణధారా స్తోత్రం యచ్చంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం హ్యః పఠే నిత్యం సకుబేర సమో భవేత్. సో ఇదండి అసలైన కనకధార స్తోత్రం. ఏ శ్లోకం ముందు చదువుకోవాలి, ఏ శ్లోకం తర్వాత చదువుకోవాలని చాలా చక్కగా ఆ నండూరి శ్రీనివాస్ గారు వివరించి చెప్పారు. కావాలంటే
లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడో అన్ని స్తోత్రాల గురించి చాలా చక్కగా వివరించి చెప్తాడు. ఈ స్తోత్రం కూడా డైలీ పారాయణ చేసి చూడండి, చాలా చక్కటి ఫలితం ఉంటుంది. సో ఇదండి ఈనాటి స్తోత్రం. మళ్ళీ మరొక మంచి స్తోత్రంతో కలుసుకుందాం. అంతవరకు హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. హాయ్ చెప్పు. సో ఈ పొట్టి కన్నయ్యని చిన్ని కృష్ణలాగా రెడీ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను రెడీ పెట్టేసుకున్నాను, మీకు కూడా చూపిస్తాను. అంతకంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేస్తేనే నా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ పొట్టికి నేను రెడీ చేయడానికి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నా అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది పంచ, ఇంకా బొట్టు, ఫ్లూటు, హ్యాండ్స్కి ఇయర్ రింగ్స్, సో నెక్కి ఇవి, ఇది వడ్డానం. సో ఇంకా చూసేయండి. ఓకే, ఇప్పుడు చూసారు కదా, మరి ఈ పొట్టని రెడీ చేద్దాం పదండి. చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి, సందెత వీధులు సరిమువ్వ గజ్జెలు, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. నేను ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటాను, మీరు ఆ కన్నయ్య గురించి వింటూ చూడండి, ఓకేనా? ఆ శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే శ్రీకృష్ణుని జన్మదినము. శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్ర యుక్త లగ్నంలో అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవకి సోదరుడైన కంసుని చంపడానికి అవతరిస్తాడు. అటుకులు, ఆ కృష్ణ భగవానికి అటుకులు వెన్న అంటే చాలా ఇష్టం, అందుకే భక్తులు వీటినే ప్రసాదంగా పెడతారు. ఆ మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు ఈనాటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ని అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. మరి ఆ కన్నయ్యకు అటుకులు వెన్న మాత్రమే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాము. కుచేలుడు అనే భక్తుడు జన్మ దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు ఉన్నట్టుండి తన చిన్ననాటి స్నేహితుడైన ఆ కృష్ణుని చూడటానికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ వట్టి చేతులతో వెళ్తే బాగుండదు కదా, నేనేమో దారిద్ర్యంతో బాధపడుతున్నాను, నా దగ్గర ఏమీ లేదు, తీసుకెళ్ళడానికనే ఆలోచిస్తాడు. ఇల్లంతా వెతకగా అటుకులు మాత్రమే ఉంటాయి. అవి తీసుకొని వెళ్ళి ఎంతో ప్రేమగా తన స్నేహితునికి తినిపిస్తాడు. అంత ప్రేమగా తీసుకొని వెళ్ళాడు కాబట్టి అటుకులంటే అంత ఇష్టమయ్యాయి ఆ కన్నయ్యకి. ఇక వెన్న సంగతి చెప్పాలంటే, చిన్నతనంలో గోకులంలోని తన తోటి పిల్లల ఆకలిని తీర్చేందుకు, భక్తుల పాపాలని పోగొట్టడానికి గోపికల ఇంట వెన్న రూపంలో నైవేద్యాన్ని ఆరగించేందుకు కన్నయ్య వెన్నను దొంగిలించేవాడు. కానీ ఈ చేష్టలో అంతకు మించిన బోధలెన్నో కనిపిస్తాయి. వెన్న నీరులా కనిపించే పాలని కష్టపడి శ్రమపడి చిలికితేనే బయటపడే అంత రూపం. ప్రతి మనిషి అంతే, అహంకారం అనే రూపం కమ్ముకొని పనికిరాని వారిలా ఉంటారు. కానీ తనలో ఉన్న అంతరాత్మను మదించిన రోజున అసలైన స్థితిని దర్శించగలుగుతారు. అంతేకాదు, వెన్నెను చేతిలో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. తన చెంతకు వచ్చిన భక్తులను చూసి కన్నయ్య మనసు కూడా అలాగే కరిగిపోతుంది కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. సో విన్నారు కదా ఆ దేవకీ స్తుతిని గురించి కొన్ని విషయాలు. మరి ఆ కృష్ణుని కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. సో ఈ పొట్టి కన్నయ్య అయితే రెడీ అయిపోయాడు, మొత్తం రెడీ చేసేసాను. అమ్మ చాలా టైం పట్టేసింది రెడీ చేయడానికి, కానీ ఎంత ముద్దుగా ఉన్నాడో అల్లరి చేస్తూ చేస్తూ. చాలా ఆ కృష్ణుడే గుర్తొచ్చాడు నాకు. అంత నన్ను సతాయించుకుంటా రెడీ అయితే చేపించేసుకున్నాడు మొత్తానికి.
వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. సో మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హలో, హాయ్, నమస్తే, అందరూ ఎట్లున్నారు? ఇగో మా చిన్నోడు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఎందుకు తెలుసా? మా పల్లెల్లో వినాయకుడిని పెట్టారు, కుంకుమ పూజ ఉందని చెప్పారు. పూజ చేయించుకోవడానికి ఈ నగరాన్ని వదిలి మా పల్లెకి పోతున్నాం. ఎంతైనా మనోరే కదా. మరి ఆ పూజ నేను ఎట్లా చేసుకున్నాను, ఆ బుజ్జి గణపైకి పాడిన హారతి పాట ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని కట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకోటి మీకు రోజు చెప్పేది, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకుంటే నా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇక వదండి మన పూజకి. ఇదిగో వచ్చేసిన మా పల్లె గణేశుడి దగ్గరికి. అందరం పూజ మీద అయితే కూర్చున్నాం. ఇప్పుడు ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. జగత్కారణం కారణ జ్ఞాన రూపం సురాదిం సుఖాదిం యుగాదిం గణేశం జగద్వ్యాపినం విశ్వవన్యం సురేశం పరబ్రహ్మ రూపం గణేశం భజేహం. ఇప్పుడు గాయగారు కుంకుమ పూజ గురించి 108 నామాల గురించి చక్కగా వివరిస్తారు. చూడండి. 108 ఖచ్చితంగా హిందూ ధర్మం ప్రకారం ఎవరు పుట్టినా ఈ 108లో ఒకళ్ళు ఉండాల్సిందే, అంతే. అందుకోసం 108 పేర్లతో పూజ చేయడం అంటే విశ్వ కళ్యాణం. అంటే అందరు కూడా ఏ నక్షత్రంలో పుట్టినా ఏ రాశిలో పుట్టినా అందరు కూడా బాగుండాలని చేసేటువంటి పూజనట. దీన్ని కుంకుమార్చన అంటారు. కుంకుమ 3 వేళ్లతోటి 108 పేర్లు చెబుతా. 108 సార్లు ఇట్లా కుంకుమ ఒక్కటి పక్కన పెట్టుకోండి, మిగిలిన పక్కన పెట్టి కుంకుమ ఒకటి పెట్టుకోండి. ప్రారంభం చేస్తా. అందరు కుంకుమ సిద్ధంగా ఉందంటే ప్రారంభం చేస్తా. విశ్వపాలిని మాతాకి జై. ఓం గౌర్యై నమః. ఓం గణేశ జనన్యై నమః. ఓం భువాంబికాయై నమః. ఇగో గిట్లనే 108 నామాలు చదివిండు అయ్యగారు. మేము కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకుంటున్నాం. ఈ కుంకుమార్చన ఎందుకు చేస్తారో తెలుసునా? ఇగో వినుకోండి, నేను చెప్తా. ప్రతి స్త్రీ సుమంగలిగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు కదా. మన మాంగళ్య బలం కలకాలం గట్టిగా ఉండాలని, భర్త ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కుంకుమ పూజ చేస్తారు. మరి ఈ మాంగళ్యాన్ని కాపాడే గా అమ్మ శ్లోకం ఒకటి ఉంది. రోజు గా అమ్మవారి శ్లోకం చదువుకున్నాం అనుకోండి, గా అమ్మే అంతా చూసుకుంటుంది. మరి ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాం పదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఇగో విన్నర్ కదా ఈ శ్లోకాన్ని. ప్రతిరోజు మనం నిద్ర లేచిన తర్వాత ముందుగా మన మెడలో ఉన్న తాళిని చూసుకుంటూ ఈ శ్లోకం చదువుకోవాలి. ఇక కొందరైతే నైట్ అయితే చాలు ఆ తాళిని తీసి ఏ బెడ్ కిందనో లేదంటే పిల్లో కిందనో పెట్టేసి మళ్ళీ ప్రొద్దునే వేసుకుంటారు. అది కూడా గుర్తుంటేనే వేసుకుంటారు. గంత లెక్క లేకుండా పోతుంది తాళి అంటే. అసలు తాళి అంటే భర్త ఆయుష్, భర్త ఆరోగ్యం, భర్త ఐశ్వర్యం అన్నీ కలిస్తేనే గీతాళి. అలాంటి తాళిని అవమానించొద్దు. ఇక ఇప్పుడు అమ్మవారి కుంకుమ పూజ చేసుకుంటున్నాం కదా, అయితే ఆ దేవిని స్తుతించుకుందాం ఈ శ్లోకాలతో. या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु चैतन्येत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः इन्द्रियाणाम् अधिष्ठात्री भूतानां चाखिलेष्या भूतेषु सततं तस्यै वैप्सिदेवी नमो नमः चित्रूपेण कृष्णमे तत् व्याप्य स्थिता जगत् नमस्तस्यै 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 नमो नमः ओं स्तुता सुरै पूर्वभिशंस्या तदा सुरेन्द्र दिनेश सेविता करोतु चानां शुभैतरीश्वरी शुभानि भद्राण्यभिहन्त चापदः ओं या साम्प्रतं चोदतदैति तापते अस्मभिरीश च सुरै नमस्यते नाया च स्मृतत् तत्क्षणमेव हन्तिన సర్వపదో భక్తి వినమ్రమూర్తిభిః విన్నారు కదా, మంచిగా స్తుతించుకున్నాము కదా అమ్మవారిని. పూజ అయితే కుంకుమార్చన పూర్తి చేసుకున్నాము, అయిపోయింది పూజ. కొబ్బరికాయ కొట్టి మంచిగా హారతి ఇచ్చేసుకుంటున్నాము. హారతి సాంగ్ నేను ఇప్పుడు పాడుతా చూడండి. ఆ అమ్మని పొరపాటున కూడా మమ్మల్ని చెడు మార్గంలోకి నెట్టేకు తల్లి అని వేడుకున్నాము. మంచిగా ఆశీర్వదించమని కోరుకున్నాము అమ్మని. ఆ గణేషుని కూడా, మా గల్లీ గణేష్ని చూడండి, ఒకసారి దర్శనం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గల కర్పూర నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నగజా కుమార ఓ గజరాజ ముఖని కొని గని గల కర్పూర నీరాజనం నీ పాదముల వ్రాలు దేవకోటి కిరీట దివ్యమణి కాంతులే నీరాజనం ఓ మహాగాయని ముందు వినుగురులైన ద్వారకాగ్రహపతుని నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నగజా కుమార ఓ గజరాజ ముఖని కుని గని గల కర్పూర నీరాజనం బాలసూరిని రీతి భాసించు నీ రూపు తిలకించు చూపులే నీరాజనం నీ కృపను వెలుగు ఈ దీపికా జ్యోతులే నిలువెల్ల నిను చూపు నీరాజనం నీరాజనం దివ్య నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నగజా కుమార ఓ గజరాజ ముఖని కుని గని గల కర్పూర నీరాజనం. ఇగో నేను హారతి సాంగ్ అయిపోయిన తర్వాత అయ్యగారు వెళ్ళిపోతున్నానని అయ్యగారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని మంచిగా తీర్థం ప్రసాదం తీసుకున్నాను. బయటికి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ నా పూజ చేసుకున్నాను కదా, అమ్మమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నా. మా అత్తయ్య లేదు అక్కడ, అత్తమ్మ నా దగ్గర ఉంది ఇక్కడ ప్రజెంట్ కరీంనగర్లో, అందుకని నేను తీసుకెళ్ళలేదు అత్తయ్యని. అందుకే అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టి మంచిగా పండ్లు ఇచ్చి అంతా హారతి ఇచ్చుకొని మంచిగా మొక్కేసుకున్నాను. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా సాంగ్స్ ఎలా ఉన్నాయి, నా శ్లోకాలు ఎలా ఉన్నాయో చెప్పారు, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. హలో, హాయ్, నమస్తే, అందరూ ఎట్లున్నారు? ఈరోజు మీ అందరికీ ఒక మంచి ముచ్చట చెప్తాను. వీడియోని కట్ చేయకుండా అయితే చూడండి. గది చెప్పాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ముచ్చట లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఒక చిన్నారి గణేషుని ముందు డ్యాన్స్ ఎలా చేస్తుందో చూడండి. మరి
చూసిరా ఎంత ముద్దుగా చేసిందో కదా గా చిన్నారి. గీ క్లాసికల్ డ్యాన్సు నా కొలీగ్ అక్కయ్య నేర్పిస్తుంది. నేను ఆ అక్కయ్య లాస్ట్ ఇయర్ ఒకే స్కూల్లో జాబ్ చేసినాం. నేను మానేసాను జాబు, అక్కయ్య కూడా జాబ్ మానేసి గీ డ్యాన్స్ పిల్లలకి నేర్పిస్తుంది. గణేషుని నిమజ్జనం రోజు గిట్లా రెడీ చేయించి డ్యాన్స్ నేర్పించి గీ వినాయకుడి దగ్గర మంచిగా చేపిస్తుంది. అయితే నన్ను కూడా రమ్మన్నది, కానీ వీలు కాలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఎలా నేర్పిస్తుంది అనేది మీకు వీడియో తీసి పెడతాను. మరి మీరు మీ పిల్లలకి నేర్పించాలి అనుకుంటే అడ్రస్ చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఇగో గీ బంగారాన్ని చూడండి ఎంత క్యూట్గా చేస్తారో, భలే ముద్దొస్తున్నారు కదా. అక్కయ్య ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది ఒక 5-6 మెంబర్స్తోని, అంతే. ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇగో ఇంకో బంగారాన్ని చూడండి, బాగా చేస్తున్నది బుజ్జి గణపయ్య దగ్గర. ఇగో చూసిరా ఈ బంగారాలు చేసిన డ్యాన్సెస్ చాలా బాగున్నాయి కదా, చాలా బాగా నేర్పిస్తున్నారు అక్కయ్య. మరి గా అడ్రస్ చెప్తా అన్నాను కదా నేను. ఇగో ఈ అడ్రస్ వచ్చేసి మన కరీంనగర్లోని రామ్నగర్లో రోడ్ నెంబర్ 8 నుంచి వెళ్తే కొంచెం ముందుకి వెళ్ళాక ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది ఈ అక్కయ్య వాళ్ళ ఇల్లు. ఇంట్లోనే చక్కగా ఈవినింగ్ టైంలో నేర్పిస్తుంది. వారానికి 3-4 రోజులు ఉంటుంది ప్రాక్టీసు. మరి ఇంకెందుకు లేటు, మీ పిల్లలకి నేర్పించాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. బాయ్ బాయ్. హాయ్, హలో, నమస్తే, అందరూ ఎట్లున్నారు? ఈరోజు నేను అమ్మవారికి దద్దోజనం చేసి తీసుకెళ్తున్నా. అలాగే ఆ అమ్మవారి ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా పఠించుకుందాం. ఈ స్తోత్రం చాలా శక్తివంతమైంది. అందులో ఈ నవరాత్రుల్లో చదవగలిగితే ఆ అమ్మ దయ వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది. స్తోత్రాన్ని పఠించుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన బెల్ని ఆన్ చేసుకోండి. ఇక స్తోత్రంలోకి వెళ్ళిపోదాం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహు ఓం నమ త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలి నిత్యక్లిన్ని భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్య నీలపతాకే విజయ సర్వమంగళ జ్వాలమాలిని విచిత్ర శ్రీవిద్యే దక్షిణామూర్తిమై నారాయణమై బ్రహ్మమై సనకమై సనందనమై సనాతనమై కుమారమై సంసుజాతమై వశిష్ఠమై శక్తిమై పరాశరమై కృష్ణ ద్వైపాయనమై పైలమై వైశంపాయనమై జైమినిమై సుమంతుమై శ్రీశుకమై గౌడపాదమై గోవిందమై శ్రీవిద్యాశంకరమై పద్మపాదమై హస్తామలకమై త్రోటకమై సురేశ్వరమై విద్యారణ్యమై పరమేష్టి గురుశ్రీమై పరమగురుశ్రీమై స్వగురుశ్రీమై త్రైలోక్య మోహన చక్రస్వామి ప్రకటయోగిని అనిమా సిద్ధే లఘిమా సిద్ధే మహిమా సిద్ధే ఏషిత్వ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకమ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్చా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వ సంక్షోభిని సర్వవిద్యాని సర్వాకర్షిణి సర్వవర్షంకరి సర్వోన్మాధిని సర్వమహాంకుశ సర్వఖీచరి సర్వబీజే సర్వయోని సర్వత్రిఖండ త్రిపురే సర్వశా పరిపూరక చక్రస్వామిని గుప్తాయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి త్రిపురేషి సర్వ సంక్షోభణ చక్రస్వామిని గుప్త తెరయోగిని అనంగకుసుమి అనంగమేకలి అనంగమధుని అనంగమధునాతుని అనంగరేకి అనంగవీగిని అనంగ మహాంకుశే అనంగమాలిని త్రిపుర సుందరి సర్వ సౌభగదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వ సంక్షోభిని సర్వవిద్యాని సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిని సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వాదసాదిని సర్వ సంపత్తిపూరిని సర్వమంత్రమయి సర్వదండక్షయంకరి త్రిపురవాసిని సర్వదసారక చక్రస్వామిని కులయోగిని సర్వసిద్ధిప్రదే సర్వ సంపత్ప్రదే సర్వపేయంకరి సర్వమంగళకాన్ని సర్వకామప్రదే సర్వదుఃఖమోచిని సర్వమృత్యుప్రశమని సర్వజ్ఞాని సర్వాంగ సుందరి సర్వసౌభగదాయని త్రిపురాశ్రీ సర్వక్షకర చక్రస్వామిని నిగర్భయోగిని సర్వజ్ఞి సర్వశక్తి సర్వశ్వరప్రదాయిని సర్వజ్ఞానమయ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరి సర్వానందమయ సర్వరక్ష స్వరూపే సర్వ ఇప్స్తార్థ ప్రదే త్రిపురమాలి సర్వరోగహర చక్రస్వామి రహస్యయోగిని వాసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జైని సర్వేశ్వరి కౌలిని త్రిపురాసిద్ధే సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అత్యరహస్యయోగిని బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలి త్రిపురాంబికే సర్వానంద
చింతమేక చక్రస్వామి పరపర రహస్యగిని మహామహాకామేశ్వరి మహాశ్రీ చక్ర సామ్రాజ్ఞి మహారాజరాజేశ్వరి ప్రతాపవరది పరబ్రహ్మ స్వరూపి నమస్తే 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 నమః సౌహు క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఇదండి కనుక ఖడ్గమాల స్తోత్రం. నేను కనకధర స్తోత్రం ఇంతకుముందు పోస్ట్ చేశాను వీడియోలో, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ హలో అండి, అందరికీ నమస్కారం. నేను ధనత్రయోదశి రోజున అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను, అసలు ధనత్రయోదశి అంటే ఏంటి, ఈరోజు పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది తెలుసుకుందాము. మీరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ అమ్మవారి ముందు పిండి ముగ్గుతో అయితే అలంకరణ చేసుకుంటున్నాను. నాకు తెలిసినట్టుగా అమ్మవారి పైన భారం వేసి తప్పులు ఏమైనా నీ పూజలో జరిగితే క్షమించు అమ్మా అని వేడుకుంటూ స్టార్ట్ చేసుకుంటున్నాను పూజ. అయితే సాయంత్రం పూజ కదా, అందుకే దీపం వెలిగించే ముందు సాయంత్రం ఎలాంటి శ్లోకం చదువుకోవాలి అనేది చెప్తాను. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతా మోపహరం దీపం సాతితే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఇక ఈరోజు విశిష్టత తెలుసుకుందాము. మన ఆయుర్వేద విజ్ఞానంలో ధన్వంతరి ఒక ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో ఆ శ్రీ మహావిష్ణువే అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరిగా ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిన ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ త్రయోదశి దీపావళి పండుగకు 2 రోజుల ముందు వస్తుంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, ఇటు యమత్రయోదశిగా కూడా అంటారు. ఇక ఈరోజు సకల సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల అష్టైశ్వర్యాలతో పాటు సంపద కూడా వృద్ధి జరుగుతుందని అంటారు. ఈరోజు శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు అని కూడా చెప్తారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీ శోభితంగా ఉండాలని దామోదరుణ్ణి బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో ధనత్రయోదశి నాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు. ఇక ఈరోజు అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కొనుగోలు చేస్తే అమ్మ కరుణిస్తుందని నమ్ముతారు. బంగారం కూడా తీసుకుంటారు. ఈ పూజ ఎక్కువగా నార్త్ సైడ్ 5 రోజుల పండుగగా చేసుకుంటారు. సో ఇదండి మన కష్టాలన్నీ తీర్చే ఈ ధనత్రయోదశి కథ. ఇంత మహిమ ఉన్న ఈ రోజును గట్టిగా ఒక సంకల్పాన్ని అమ్మకి చెప్పుకొని అమ్మ దయా కరుణ మన పైన ఉండాలని కోరుకుందాం. ఇక అమ్మకి మంగళారతి పాట పాడుకుందాము. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినీలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి అరుణ అరుణ కాంతి హేళ అలమేలు మంగకి వెంకటేశ హృదయరాణి పద్మావతి దేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినీలే మా జనని శ్రీదేవదేవికి సిద్ధి బుద్ధి గణపతికి శివశక్తి కేశునికి శీఘ్ర ఫలాదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినీలే మా జనని శ్రీదేవదేవికి. నేను ఈ సంవత్సరమే స్టార్ట్ చేసుకున్నాను ఈ పూజ. మరి మమ్మల్ని కరుణిస్తుందో లేదో ఆ అమ్మ చూడాలి. నేను కనకధర స్తోత్రం కూడా చదువుకున్నాను. ఎలా చదువుకోవాలి, ఎంత ఈజీగా ఈ స్తోత్రం నేర్చుకోవచ్చు అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి. ఇంకా నేను చేసుకున్న పూజలు కూడా ఇస్తాను చూడండి. ఈ కనకధర స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. రోజు ప్రొద్దున 6 గంటల నుంచి 7 గంటల లోపు, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు చదువుకున్నారనుకోండి, ఒక్కసారి చదివి చూడండి ఎంత ఫలితం ఉందో మీకే తెలుస్తుంది. ఇక ఈ ధనత్రయోదశిని వచ్చే సంవత్సరం నుంచి మీ ఇంట కూడా చేసుకోవాలని, మీరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరొక మంచి భక్తి వ్లాగుతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం ధన్వంతరాయై నమః.
హలో అండి, అందరికీ నమస్కారం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ ఆదిదేవుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడు చేసిన ఈ వ్రతాన్ని మొత్తం అంతా ఒక పాట రూపంలో పాడతాను. విని మీరు ధన్యులు అయి ఆ స్వామి కృపకి పాత్రలు కండి. స్వామి పీఠ అలంకర దగ్గర నుంచి వ్రతం అయిపోయి ప్రసాదం తీసుకునేంత వరకే ఉంటుంది. వీడియోని కట్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి. మేము అలంకరణ చేస్తున్న ఈ సత్యదేవుని పీఠ ఎంతో ఆధ్యాత్మికాన్ని అందజేస్తుంది. శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి మామిడాకుల తోరణాలు పూలదండలు కట్టి ఆవు పేడతో అలికి పసుపు కుంకుమతో రంగవల్లులేసి అరిటాకులు కట్టి ఆ అలంకరించిన పీటని పవిత్రమైన ఆవు పేడతో అలికిన దానిపైన పెట్టి అయ్యవారిని పిలిపించి వ్రతం మొదలు పెడతారు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సాత్వి సీతను కూడి నారదాతులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతం వేడుకలరగజేయు చూడగరండి దేవదేవుని సత్య దేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసె అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసె అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై ఓ శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగమునాడు సీతాసతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించి రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువుదీర శ్రీరాముడది సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రునర్చింపడు తానో రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు గండాలు తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గొని వచ్చే. ఆంజనేయుడు గనుక కలశములు తెచ్చే బంగారు పీఠమున పట్టుబట్టము కప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలను గూర్చి సామీరు గూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంగ భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వశంభారములు గోర్పనరులేగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరమునిశ్చయమని వానరులకును తగునని వరమునిశ్చయమని ధర్మమర్మములౌకమున కెరుక బరచగా. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. విన్నారు కదా ఈ పాటని. తప్పులుంటే క్షమించండి. మొత్తం కథంతా ఈ ఒక్క పాటలోనే ఉంది. సర్వదేవతలతో కూడి శ్రీరామచంద్రుడే చేశాడు ఈ వ్రతాన్ని. అంత మహిమ ఉన్న ఈ వ్రతాన్ని ఆచరించినంతనే సర్వ పాపాలు తొలగిపోను. ఆచరించడం వీలు కాని వాళ్ళు కనీసం ఈ కథని విని తీర్థప్రసాదాలు తీసుకున్నా చాలు ఈ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. అంత గొప్ప మహిమ ఉంది ఈ వ్రతానికి. ఇక ఆ మూర్తికి చేసే పంచామృతాల అభిషేకం మన పంచ జ్ఞానేంద్రియాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత ఫలితం. మన పంచకర్మలకి ప్రతీక.
అందుకే అంటారు పెద్దలు, చేసుకునే వాళ్ళకి చేసుకునేంత అని. నిజమే. ఇంతటి మహిమాన్వితమైన కొంగు బంగారం చేసే సత్యదేవుని వ్రతం చూసినా పుణ్యమే. ఈ వ్రతకథ 5 అధ్యాయాలతో ఉంటుంది. ఒక్కో కథ ముగిసిన తర్వాత ఒక్కో నారికేలం సమర్పిస్తారు. ఈ నారికేలం ఎందుకు సమర్పిస్తారంటే మన మనస్సు కూడా ఈ నీళ్ళలాగే స్వచ్ఛంగా, ఎలాంటి కల్మషాలు లేకుండా, అలాంటి స్వచ్ఛమైన మనసుతో మనం కోరుకున్న ఏ ధర్మబద్ధమైన కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రతీక. ఈ వ్రతం మన శక్తి కొలది చేసుకోవచ్చు. అంటే వారానికోసారి, నెలకోసారి లేదా సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు. ఏ మాసంలో అయినా సరే చేసుకునే ఒకే ఒక్క వ్రతం ఈ సత్యదేవుని వ్రతం. ముఖ్యంగా ఏకాదశి తిథులలోనూ, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. ఈ స్వామి సేవ మన జన్మ ధన్యం. ఈ స్వామి వ్రతము జన్మదరిద్రం నాశనం. ఈ స్వామి కథ సర్వ పాపాలు తొలగును. ఇక స్వామివారి ప్రసాదం గోధుమ రవ్వతో కానీ, గోధుమ పిండితో కానీ ఆవు నీటిలో వేయించి అందులో పండ్లు, కొబ్బరి ముక్కలు, చక్కెర కలిపి ప్రసాదంగా పెడతారు. ఈ ప్రసాదం స్వామివారికి ఎంతో ప్రీతి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యమో విన్నారు కదా. పూజ అయ్యాక స్వామివారికి పెడుతున్న ప్రసాదం, నేను అయ్యగారు పాడిన మంగళహారతి పాటలు, మంత్రోచ్చరణతో మాకు పెట్టిన తీర్థ ప్రసాదాలు, మేము అయ్యగారి దగ్గర తీసుకున్న ఆశీర్వచనం, మేము కోరుకున్న ధర్మబద్ధమైన కోరికను వచ్చే సంవత్సరం చేసుకునే సత్యదేవుని వ్రతంలోపు నెరవేరాలని ఆశీర్వచనం తీసుకున్నాము. చూడండి. మంగళహారతి రమా సహితుడా చేకొనరారా సత్యదేవరా. మంగళహారతి రమా సహితుడా చేకొనరారా సత్యదేవరా. విరిసి విరియని పూలు తెచ్చి తిని, దూరగ మక్కిన పళ్ళు తెచ్చి తిని. విరిసి విరియని పూలు తెచ్చి తిని, దూరగ మక్కిన పళ్ళు తెచ్చి తిని. పంచామృతములు నవనీతములు తెచ్చి తిని సేవ చేయగా. పంచామృతములు నవనీతములు తెచ్చి తిని సేవ చేయగా. మంగళహారతి రమా సహితుడ చేకొనరారా సత్యదేవరా. 10 కాలాలు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా నిన్ను పూజించి. 10 కాలాలు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా నిన్ను పూజించి. ముత్తైదువుగా ముక్తిని పొందే భాగ్యమునియర సత్యదేవరా. ముత్తైదువుగా ముక్తి పొందే భాగ్యమునియర సత్యదేవరా. మంగళహారతి రమా సహితుడా చేకొనరారా సత్యదేవరా. చేకొనరారా సత్యదేవరా. లోకైకనాథ శ్రీలూల నీ కన్నవారిని వీళ, నీ చెంత నిలుపుకున వీళ. సకలాగమంతజార సుఖసార నిర్వికార, అకళంక రూప రఘువీర నేనొకసారి పిలువరా వీర. సాకేతనాథ రావీల లోకైకనాథ శ్రీలూల నీ కన్నవారిని వేళ, నీ చెంత నిలుపుకొన వీల. ఒక మాట పలుకువాడా, ఒక బాణమున్నవాడ, ఒక సతీ వ్రతము గలవాడ, నన్నొకసారి గణము నీవాడ. సాకేతనాథ రావేల లోకైకనాథ శ్రీలూల. రామాజిపుర నివాస శ్రీరామ తద్విలాస, కమనీయ రూపధరహాస ఓ కామారి మానసోల్లాస. రామాజిపుర నివాస శ్రీరామ తద్విలాస, కమనీయ రూపధరహాస ఓ కామారి మానసోల్లాస. సాకేతనాథ రావేల లోకైకనాథ శ్రీలూల. అత్యంత పుత్రగా బుధవరంధ్రత్వర్ధం అత్యుత ప్రార్థిత యాని కాంచ పాపాని జన్మాంతరకృతాయ
तानि तानि विनश्यन्ते प्रदक्षिणं पदे पदे पापो अहं पापकर्मणं पापात् पापसम्भव श्रीमं प्रभयेदिव शरणगतवत्सला नियं शरणरत्त्वमे विश्रमम तस्मत् कणिवेण यदाक्षरक्षरजनार्दनः आत्मप्रदक्षिणमस्करञ्जमप्रेम चित्तन्दारयामि आन्दोलन दर्पणं समस्त राजोपचार भक्तोपचार शास्त्रोपचार मंत्रोपचार भजन तत्सोत्री दैव्यार्पणमस्तु हृदयानन्दनिस्तः ये मीटिंग తీసుకొని తేజస్యదేశ స్వాదో సూర్యస్వ వశిష్ఠవేరం దది శీఘ్రమేణ దీర్ఘస్పందిలో దీర్ఘశ్వతాత్మక తీసుకొని ఆగు నేను పెడతాను అకారమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్త దూర్తోపక్షేకరం శ్రీవిష్ణుపాదోదకం శ్రావణం శుభం ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం అమ్మ మెల్లగా నువ్వు అభయం వస్తలే ఏమండి అకారమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్త దూర్తోపక్షేకరం శ్రీవిష్ణుపాదోదకం శ్రావణం శుభం. చూశారు కదా, ఇది చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. జై బోలో సత్యనారాయణ స్వామికి జై. ఒక శ్లోకంతో ఇక ముగించుకుందాము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇంకోటి, అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన కేదారేశ్వర వ్రతం కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది వీడియో చేశాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అంతా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి భక్తి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్నారు కదా తెల్ల కలువ పువ్వులు, ఎర్రటి తామర పువ్వులు. ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు. ఇంతకీ మేము ఎక్కడికి వచ్చామంటే మన కరీంనగర్ పట్టణంలో అత్యంత శక్తివంతమైన మహాశక్తి ఆలయానికి వచ్చాము. కార్తీక మాసం కదా, ఈ టెంపుల్లో దీపదానం ఇవ్వడానికైతే వచ్చేసాము. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. శృతి నీవు గతి నీవు లీలాకృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము కోరినా మిగిలిన కోరికేమి. అవును కదా, శృతి ఆ అమ్మే, గతి ఆ అమ్మే, అన్నీ మనకి ఆ అమ్మే. ఇంకా కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు, నా ఫాలోవర్స్కి, ఇంకా ఈ అద్భుతమైన టెంపుల్ని చూడని వాళ్ళకి నేను ఇప్పుడు చూపించబోతున్నాను. మీరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఆలయంలోకి వెళ్ళగానే మనసంతా ప్రశాంతతతో నిండిపోతుంది. ఎంతో విశాలంగా ఉంటుంది ఈ ఆలయం. ఇక ఈ ఆలయం దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురమ్మలు కలిసి మహాశక్తిగా ఆవిర్భవించారు. కాబట్టే ఈ ఆలయానికి ఇంత ప్రత్యేకత ఉంది. ఈ అమ్మవారి మూర్తులని కరీంనగర్లో మన బీజేపీ కార్యకర్త బండి సంజయ్ గారు 2010లో హంపి పీఠాధిపతితోని ప్రతిష్టాపన చేశారంట. మనము ముందుగా ఏదైనా కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేసుకొని కోరిక నెరవేరిన తర్వాత 21 ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకుంటారంట. ఇక్కడ ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారాల్లో పూజలు నిర్వహిస్తారు. ఇక పర్వదినాలలో అయితే హోమాలు, అమ్మవారి మూర్తులను మాడవీధుల్లో నిర్వహిస్తూ ఉంటారు. దసరా ఉత్సవాలైతే చాలా ఘనంగా చేస్తారు. ఈ ఉత్సవాల్లో దాండియా అయితే ప్రత్యేకం. మహిళలు 9 రోజుల పాటు అమ్మవారికి ఇష్టమైన దాండియాని ఎంతో ఉత్సాహంగా ఆడుతారు. మహిళలే కాదు, అబ్బాయిలు కూడా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ఆటలో మైమర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా మార్వాడీస్ అయితే ఎక్కువగా ఆడతారు. ప్రతి మంగళవారం రోజు మహిళలు తమ సౌభాగ్యం కోసం రాహుకాలంలో ఈ ఆలయంలో మధ్యాహ్నం నిర్వహించే పూజలలో పాల్గొంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు మొదటగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత వినాయకుడిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు.
ఇది కార్తీక మాసం కదా, మేము గుడిలో ఉసిరి చెట్టు కింద, తులసి చెట్టు దగ్గర, బిల్వ వృక్షం దగ్గర, వినాయకుని దగ్గర, రావి చెట్టు దగ్గర దీపాలు పెట్టాము. ఈ మాసంలో ఇలా దీపారాధన చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని ప్రతీక. అయ్యగారికి దీపదానం ఇచ్చేటప్పుడు మన గోత్రనామాలతో పూజ చేసి దీపదానం తీసుకుంటాడు. మీకు ఇప్పుడు చూపిస్తున్న ఆ అమ్మవారి రూపాలని దర్శించుకొని మీకు పుణ్యం కలగాలని కోరుకుంటున్నాను. ఆ మూర్తులను చూసినంతనే మన పాపాలు పటాపంచలైపోతాయి. ఈ ఒక్క ఆలయాన్ని దర్శించుకున్న మాత్రాన్నే 33 కోట్ల దేవతల్ని దర్శించుకున్న పుణ్యం కలుగుతుందని నమ్మకం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, తెలుసో తెలియకు ఏవైనా పాపాలు చేశామంటే మమ్మల్ని క్షమించి ఈ నా శరీరం, మనస్సు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే శక్తినివ్వు తల్లి. ఇక ముగ్గురు అమ్మల దగ్గర ఒక్కో అయ్యగారి దగ్గర దీపదానం సమర్పించుకొని ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి కుంకుమని రోజు బొట్టు పెట్టుకోవడానికైతే ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తున్నాము. ఈ కుంకుమ మన సౌభాగ్యానికి ప్రతీక. ఒకసారి ఈ ఆలయం మొత్తం చూడండి, ఎంతో సుందరంగా కట్టబడింది. 3 ధ్వజస్తంభాలు, 3 గోపురాలు, నవగ్రహాల మండపం చాలా అందంగా కట్టబడింది. ఇక్కడ విశాలమైన ప్రదేశాన్ని చూస్తే మనసుకి ఎంతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. మనసులో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి. అంత గొప్ప శక్తిని ఆ అమ్మ మనకి అందజేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఇక అనంత నాగేంద్ర స్వామి దగ్గరికి వచ్చేద్దాము. ఇక్కడ రావి చెట్టు, వేప చెట్టు కలిసి పెరుగుతున్నాయి. ఇలా కలిసి ఉన్న ఈ చెట్లకి మనసులో ఒక సంకల్పం చెప్పుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మేము కూడా లోపలికి వెళ్ళి ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేసి వచ్చాము. ఇక్కడ నాగేంద్రుడైతే కొంచెం పెద్ద ఆకారంలోనే దర్శనమిస్తాడు. మా పూజలన్నీ అయిపోయాక ఒక 5 నిమిషాల పాటైతే కూర్చొని టెంకాయ కొట్టడానికైతే వచ్చేసాము. మనసులో ఒక మంచి సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయ కొడుతున్నాను. ఈ కొబ్బరికాయనే మన సంకల్పం నెరవేరుతుందా లేదా అని చెప్పేది ఆ అమ్మ దయ ఉంటే ఖచ్చితంగా నా సంకల్పం నెరవేరుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ కొబ్బరికాయ సమానంగా 2 ముక్కలైంది అంటే నా కోరిక తీరుతుందని ఆ అమ్మ నాకు చెప్పకనే చెప్పింది. చూసారు కదా, మీరు కూడా ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఆలయాన్ని షేర్ చేస్తారని అనుకుంటూ మరొక మంచి భక్తి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ కూరగాయలను చూసి ఆశ్చర్యపోతున్నారా? చెప్తాను ఆగండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇవన్నీ అయ్యప్ప స్వాముల భోజనానికండి. కార్తీక మాసంలో ఆ స్వాములకి భోజనం పెట్టడం మాకు దక్కిన అదృష్టంలాగా భావిస్తున్నాము. మేము తీసుకొచ్చిన కూరగాయలు అయితే వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, పాలకూర తీసుకొచ్చాము మార్కెట్ నుంచి. సోరకాయలు, కరివేపాకు, నిమ్మకాయ మాత్రం నాన్న పంపించాడు. స్వాములకి లాస్ట్లో పెరుగు పెట్టడానికి పాలు కూడా నాన్నే పంపించేశాడు. అయ్యప్పలకి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎంతో నియమంగా, నిష్ఠతో, భక్తితో వంటలు చేయాలి. స్వామియే శరణమయ్యప్ప అని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. అంతా సవ్యంగా జరగాలని ఆ స్వామిని తలుచుకుంటున్నాము. కూరగాయల్ని కట్ చేయడానికి మేము సిద్ధమైపోయాము. బాబు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కట్ చేయడం. మేము అయ్యప్పలకి భిక్ష లాస్ట్ ఇయర్ నుంచి పెడుతున్నాము. మాకు బాగా అనిపిస్తుంది అలా పెట్టడం వల్ల, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల సాక్షాత్ ఆ హరిహర సుడ్డరే వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు అన్నట్టుగా మనసులో భావించి స్వాములకి భోజనాలు ప్రిపేర్ చేస్తాము. మొత్తం మేము ఒక 9 రకాల వంటలైతే చేసి పెట్టాలనుకున్నాము. దానికోసం ఒక్కో కర్రీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఒక 2 కర్రీస్ చేశాక మా పైన ఆంటీ వచ్చి మిగతా వాటి కోసం కూరగాయలు కట్ చేసి ఇచ్చింది. ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేయడం కష్టంగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆ స్వామి పైన భక్తితో,
ప్రేమతో చేస్తున్నా కాబట్టి ఇష్టంగా అనిపించింది. కొంచెం కూడా నీరసంగా అనిపించలేదు. ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ స్వామిని తలుచుకొని చేసిన కాబట్టి తనని నమ్మిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడు కాబట్టి నాకు ఎలాంటి అలసట రాలేదు. మరొక్కసారి మీరు అనుకోండి, స్వామియే శరణమయ్యప్ప. ఆ స్వామి దయతో పులిహోర, వంకాయ కర్రీ, పాలకూర పప్పు, బెండకాయ పల్లీల ఫ్రై, సాంబారు, పెరుగు, గోధుమ రవ్వతో అండ్ ఆవు నెయ్యితో ఒక స్వీట్, అందులో కాజు కిస్మిస్ అవన్నీ వేసి ఒక స్వీట్ చేశాను. అప్పడాలు, వైట్ రైస్ ఇవన్నీ చేశాను. మొత్తానికి నా చేత ఆ స్వామి వంటల కార్యక్రమాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేయించాడు. ఇవన్నీ కలిపితే 9 రకాలైంది. ఇక స్వాములైతే రానే వచ్చారు. గురుస్వామి పూజ రూమ్ లో దీపం వెలిగించి ప్రార్థన చేస్తున్నారు. వండిన వంటలన్నీ ఒక ప్లేట్లో తీసి ఆ స్వామికి సమర్పిస్తారు. ఈసారి బాబుతోనే ఈ కార్యక్రమం చేపిద్దామని అనుకున్నాము. బాబు తీసుకెళ్తున్నాడు. గురుస్వామి హారతిస్తున్నాడు. చూడండి మీరు కూడా. మామలై వాసునకు మాకుల దైవానికి జయ మంగళం నిత్య మంగళం. పుష్కలాంబా సమేత హరిహర పుత్ర శాస్త్ర దేవతాభ్యో మంగళానంద. ఒక్కసారి ఈ దీక్ష యొక్క మహత్యం ఈ పాట రూపంలో వినండి. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. శార్దూల వాహనుడు మణికంఠమోహనుడు కరుణించి కావగా దీక్ష. నియమాల మాలతో దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష. కామము క్రోధము లోభాలు కరిగించు నెయ్యాభిషేకాల దీక్ష. శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు మండలపు పూజల దీక్ష. ఓ ధర్మశాస్త్ర ఓ అభయహస్త ఇహ పరము తరించు ముక్తి ఫల దీక్ష. స్వామియే శరణం శరణమయ్యప్ప. స్వామియే శరణం శరణమయ్యప్ప. అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర. అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా అయ్యప్ప కనిపించు యాత్ర. 18 మెట్లు ఎక్కగా మొక్కగా కోట్లాది పాదముల యాత్ర. పంబనది యాత్ర పరమాత్మ యాత్ర. ఇరుముడులను బాపగా ఇరుముడుల యాత్ర. స్వామియే శరణం శరణమయ్యప్ప. స్వామియే శరణం శరణమయ్యప్ప. విన్నారు కదా ఈ దీక్ష ఎంతటి గొప్పదో. స్వాములందరికీ వడ్డించడం అయిపోయింది. భిక్ష స్వీకరించే ముందు ఆ అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటారు. మనమందరం కూడా ఆ అన్నపూర్ణ దేవిని స్మరణ విందాము. పూర్ణే సదా పూర్ణే పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం శాందేవి చ పార్వతి నారెడ్డి మహేందర్ రెడ్డి శిరీష నారెడ్డి మహేందర్ రెడ్డి శిరీష అన్నదాన ప్రభులే రిషిక్ రెడ్డి సుహాన్స్ రెడ్డి రిషిక్ రెడ్డి సుహాన్స్ రెడ్డి సుహాన్స్ రెడ్డి
అసలు ఎంతటి అదృష్టం మాది ఇలా అయ్యప్పలకి భిక్ష పెట్టడం, అది కార్తీక మాసంలో కలిసి రావడం ఎక్కడా లేని సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఆనందం మాకు ఇలానే ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నాము. 9 రకాల వంటలు చేయడము, ఆ స్వాములు కూడా 9 మంది రావడము. ఈ 9 అనేది మన నవవిధ భక్తులని సూచిస్తుంది. 9 అనేది చాలా ప్రధానమైనది. ఆ స్వాములకి నేను చేసిన వంటలు బాగా నచ్చాయి, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు అని, చాలా బాగున్నాయని చెప్పడం, ఇంకా నా సంతోషాన్ని ఎక్కువ ఆ తృప్తి అంతా ఇంత కాదు. నేను పడిన కష్టాన్ని అంతా మర్చిపోయాను. భిక్ష పూర్తి అయ్యాక తాంబూలం ఇచ్చుకుంటాం కదా, తమలపాకులు, వక్క, అరటిపండు దక్షిణ. ఈ దక్షిణ 11 రూపాయల నుంచి ఎన్ని రూపాయలైనా పెట్టొచ్చు. రాజాదిరాజ శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప. రాజాదిరాజ శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప. రాజకుమార శరణమప్ప అయ్యప్ప స్వామి ఉండండి, మళ్ళందరూ ఉండండి. శరణమప్ప అయ్యప్ప స్వామి గజవాహన శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప. మద గజవాహన శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప. సంవార శరణమప్ప. హరిహర సుతునే శరణమప్ప అయ్యప్ప స్వామి పాదం శరణమప్ప. ఇది ఆ అయ్యప్పలకి మా ఇంటి ఆతిథ్యం. ఇది చూసిన మీకు కూడా ఆ స్వామి కటాక్షం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి భక్తి వ్లాగుతూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హలో అండి, ఎలా ఉన్నారందరూ? మన దేశ ప్రజలు ఆ అయోధ్య రామ మందిరం కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పోట్లాడి ఇప్పుడు ఇన్నాళ్ళకి మన రామ మందిరాన్ని మనం దక్కించుకున్నాం కదా. అయితే నేను ఆ రామయ్య పైన భక్తితో నా ఓన్గా లిరిక్స్ రాసుకొని దానికి నేనే ట్యూన్ని సెట్ చేసుకొని ఒక పాట నా క్రియేటివిటీతో అయితే రాశాను. అది ఇప్పుడు మీకు వినిపిస్తాను. మరి మీరైతే అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఆన్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే మీకు పాట వినిపిస్తాను, రండి. రామ రామ అంటే చాలులే, నవనాడుల్లో జీవం ముప్పొంగులే. అయోధ్య నేలిన యువరాజే నేడు ఈ రామ మందిరంలో కొలువైనాడే. గొప్ప గొప్ప శిల్పి కళాకారులతో నీక ముస్తాబే అయింది చక్కనైన మందిరం. చూడటానికి 2 కళ్ళు చాలవంట సుందరమైన కట్టడాన్ని. ఎన్నో సంవత్సరాల కఠిన దీక్ష ఫలం ఈనాడు సాధించిన మన రామ మందిరం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందమందరం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందమందరం. జై శ్రీరామ్. ఎలా ఉందండి సాంగ్? నా ఓన్ క్రియేటివిటీతో అయితే నేను పాడిన పాట. ప్లీజ్ ఈ పాట మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆ హనుమయ్య మాపై చూపించిన కరుణ మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరైతే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని అయితే ఆన్ చేసుకోండి. నా భర్త ఒక బిజినెస్లో ఉన్నాడు. ప్రతి బిజినెస్లో శత్రువులు అనేవాళ్ళు కామన్గా ఉంటూనే ఉంటారు కదా. అయితే నా భర్త ఎవరికి అన్యాయం చేయకుండా చాలా డెడికేషన్గా, చాలా కాన్సన్ట్రేషన్గా తన వర్క్ తను చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా కొందరు నా భర్తను చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆ ఇబ్బంది భరించలేక మానసికంగా కుంగిపోయాడు. తను మానసికంగా కుంగిపోయి తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గిపోయింది. చాలా బాధపడేవాడు. ఇంటికి వచ్చి డైలీ నా వర్క్ నేను చేసుకుంటూ పోతూ ఉన్నా కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అని చెప్పేసి నేను ఒకటే చెప్పాను, మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మనకు తెలిసిన అయ్యగారు ఒకరు ఉన్నారు కదా, తన దగ్గరికి వెళ్ళాము, ఏమంటాడో చూద్దాము అని చెప్పి వెళ్ళాము.
ఆ అయ్యగారు ఏమని చెప్పాడు తెలుసా? ఒకటే చెప్పాడు, హనుమాన్ చాలీస చదువుకోండి అని. ఈ హనుమాన్ చాలీస రోజు పఠించుకుంటే దాని ఫలితం అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి పంపించాడు. ఇంకా అంతే. ఆ నెక్స్ట్ డేనే చాలా భక్తి శ్రద్ధలతో అయితే చదువుకోవడం స్టార్ట్ చేసిండు. మేము నమ్మలేని నిజాలైతే చాలా కొద్ది రోజుల్లోనే మా ముందు వెలుగు చూశాయి. ఆ శత్రువు అనేవాడు రోజు రోజుకి పతనం అయితే అయిపోవడం జరిగింది. చూసారా హనుమాన్ చాలీసాకి ఎంత శక్తి ఉందో? మరొకసారి మా విషయంలో అయితే రుజువైంది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఇంట్లోనూ హనుమాన్ చాలీస పఠించుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. మన ధర్మం మనకేం నేర్పించిందంటే ఒకరికి సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం మాత్రం చెయ్యొద్దు అని నేర్పించింది. నేను అదే నమ్ముతాను. నా భర్త ఎలాంటి వాడో తెలుసా? నా శత్రువు అయినా సరే బాగుండాలి అని కోరుకునే రకం. ఇప్పటికి కూడా మా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దనే కోరుకుంటాడు. మరి అంత గొప్ప శక్తి ఉన్న హనుమాన్ చాలీసని ఇప్పుడు మనం ఒకసారి పఠించుకుందాము. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశతిహు లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ, हाथ वज्र औध्वजा विराजै, कांते मूंज जने भूषा जय, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणीयति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरिसिय दिगावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संभारे, लाय संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, सहस्रवदन तुम्हारो यश गावै, अस कहि श्रीपति घंट लगावै, सनकादिक ब्रह्मादि मुनीश, नारद शारद सहित अहीश, यम कुबेर दिगपाल जहांते, कवि कोविद कहि सके कहांते, तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा, तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अजर जनाहि, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, ओतन आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारे शरण, तुम रक्षक काहू को डरना, आपन तेज संहारो आपै, तीनों लोक हांकते कांपै, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै, नासै रोग हरै सब पीर, जपत निरंतर हनुमत वीर, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावै, तासु अमित जीवन फल पावै, चारों युग प्रताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पास, सदा रहो रघुपति के दासा, तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंतकाल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई, संकट हटई मिटई सब पीर, जो सुमिरई हनुमत बलवीरा, जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई, जो शतवार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई, जो यह पढ़ई हनुमान
హనుమాన చలీస పోయ సిద్ధి సాకి గౌరీశ తులసీదాస సదా హరిచేర కీ జైనాథ హృదయ మహడేరా